హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపొడి'sVlog. ఇవాళ మన స్పెషల్ పాలు ఎలా తోడేయాలి, ఎంత తోడేయాలి, గట్టిగా రావాలంటే ఏ విధంగా మనము దానికి రెస్ట్ ఇవ్వాలి అనేది డీటెయిల్డ్గా చెప్పబోతుంది మీ శ్రీదేవి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్, మంచి మంచి విశేషాలు ఈ వీడియోలో చెప్పేస్తుంది. పెరుగు అందరూ చేస్తుంటుంటారండి ప్రతి ఒక్క ఇంట్లో. అయితే కొంతమంది పెరుగు చూస్తే అబ్బో ఎంత పుల్లగా ఉంటుందో అసలు నోట్లో పెట్టుకోలేం. తీయటి కమ్మటి పెరుగు ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం. కుండలోను గిన్నెలోను రెండిట్లో తోడేయటం చూపిస్తున్నాయండి. కుండలో అయితే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందంటే ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది, త్వరగా పులవదు. స్టీల్ గిన్నెలో అయితే కొంచెం త్వరగా పులుస్తుంది, అంతేనండి తేడా. ముంత పెరుగు చూడటానికి కూడా అందంగా ఉంటుంది కదండి. ఎప్పుడేనండి పాలు కాయటానికి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే పొంగితే స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయి మనం పని పెట్టేస్తుంది. అందుకని పెద్ద గిన్నె పెట్టుకోవటం, ముందు సిమ్లో కానీ మీడియంలో కానీ, సిమ్ అయితే మరీ మంచిది, పెట్టేసి స్లోగా కాగనివ్వండి. కాగితే పొంగు వచ్చిన తర్వాత 2-3 సార్లు కొంచెం మరగనివ్వండి, ఒక 2 నిమిషాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా సహజంగా ఆరనివ్వండి. పైన పక్క కూడా కడుతుంది. మీకు ఏమైనా మేగడ కావాలంటే అప్పుడే తీసేసుకోవచ్చు, లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టానుకోండి ఇంకా ఎక్కువ మేగడ కడుతుంది. నేనైతే పెరుగు మీద మేగడ మాత్రమే తీస్తాను, పాల మీద మేగడ అయితే తీను. ఇలా పక్కన పెట్టేసి చక్కగా ఆరిన తర్వాత మనం దాంట్లో కొంచెం వేలు పెట్టి చూసామనుకోండి, ఒక వేలు కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా కూడా చల్లారిపోకూడదండి. అసలు ఎప్పుడైనా సరే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 స్పూన్, 1 లీటర్ పాలకి 1 పెద్ద స్పూను లేకపోతే మీడియం స్పూన్ అయినా మజ్జిగో పెరుగో వేసి చక్కగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మూత పెట్టేసేయండి, అంతే అండి. మీకు పెరుగు అర్జెంటుగా కావాలనుకోండి, ఒకవేళ ఒక 2-3 గంటల్లో 4 గంటల్లోనూ కావాలనుకోండి, ఒక్కోసారి ఈ మజ్జిగ కలిపిన తర్వాత పాలల్లో 1 గ్లాసులో పోసి తిరగబోయండి. ఒక 5-6 సార్లు తిరగబోసి తర్వాత మూత పెట్టేసేసి హాట్ బాక్స్లోనో లేకపోతే టిఫిన్లోనో గాలి చొరబడకుండా ఉండేటట్లు ఎక్కడైనా పెట్టండి, ఏ ప్లేస్లో అయినా సరే. అట్లా పెట్టానుకోండి, ఒక 4 గంటల్లోనో 3 గంటల్లోనో గట్టి పెరుగు మీకు రెడీ అయిపోతుంది. ఇది ఒక టిప్ అండి. మీకు పర్లేదు అనుకుంటే నేనైతే రాత్రి పూటేసేసి ఉదయం వరకు ఉంచుతాను, దగ్గర 7-8 గంటలు అది తోడుకుంటుంది. మంచిగా పెరుగు రెడీ అవుతుంది అనమాట. అప్పుడు తీసి ఉదయాన్నే ఫ్రిడ్జ్లో పెడతాను, అంతేనండి నేను చేసే పని. చలికాలంలో మాత్రం పాలు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తోడేయండి. అట్లా ఉన్నప్పుడు వేస్తేనే మంచిగా మనకి గడ్డ పెరుగు వస్తుంది, త్వరగా తోడుకుంటుంది. మావి ఆవు పాలు అయినా ఎంత గడ్డగా తయారైందో చూసారు కదా. పెరుగు పుల్లగా ఎందుకు తోడుకుంటుంది అనుకుంటున్నారా? తోడేసేటప్పుడు 1 గరిటె మజ్జిగ పోసేస్తారండి, లేకపోతే ఒక పెద్ద స్పూను 2 స్పూన్లు పెరుగు వేసేస్తారు. అట్లా వేసిన త్వరగా తోడుకొని పుల్లగా ఉంటుంది. పుల్లటి పెరుగు అయితే ఎక్కువసార్లు తినకూడదండి, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. కమ్మటి పెరుగు మాత్రమే తినాలి. ఈ పెరుగులో అండి బోల్డని పోషకాలన్నీ, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు, దీంట్లో K విటమిను, తర్వాత B12 విటమిను, ఇలా బోల్డని విటమిన్స్ ఉన్నాయంటే అదొకటి తక్షణ శక్తి ఇస్తుందంటే డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా పెరుగు తినమంటున్నారండి. ఇది ఆకలి కాకుండా ఎక్కువసేపు ఉంచుతుందంట మనల్ని. అందుకని తక్కువ ఆహారం తిని బరువు తగ్గుతామంట. మనం పెరుగు తీసుకున్న వెంటనే 1 గంటలో 90% అరిగిపోతుందంటండి. అదే పాలు అనుకోండి 32% మాత్రమే అరుగుతాయంట. ఇందులో మనం జీర్ణ వ్యవస్థను బాగుపరిచే గుణాలు చాలా ఎక్కువ ఉంటుందంటండి. ఇది బీపీ రాకుండా, క్యాన్సర్ రాకుండా, పొరాసిస్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందంట. అలానే దీంట్లో మనకి లాక్టిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుందండి, మంచి బ్యాక్టీరియా, వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుందంట. దీంట్లో ఏ విటమిను, సి విటమిను, B12 విటమిను, B6 విటమిను, ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుందంట. అందువల్ల మనకి ఎముకలు, పళ్ళు చాలా బలంగా తయారవుతాయి అంటండి. అదొకటి హార్ట్ పేషెంట్ వాళ్ళకి చాలా చాలా మంచిదంట. అయితే ఈ పెరుగుని 24 గంటల లోపే తినేయాలండి, అంతేగాని మనం ఈరోజు తోడు పెట్టేసుకొని ఒకే రోజు ఒక 2 లీటర్లు 3 లీటర్లు వారం రోజులు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదండి. అదో సర్ది పెట్టి ఫ్రిడ్జ్ అంటే మనం చల్లగా ఉండడానికి, ఎప్పుడూ పుల్లగా రాకుండా ఉండటానికి, కొంచెం చెడిపోకుండా ఉండటానికి మనం ఒక 24 గంటలు అంటే ఒక
రోజు తోడుపెట్టుకోండి పాలు. పెద్ద శ్రమ పడాల్సిన పని, స్టవ్ మీద పెట్టేస్తే మరుగుతాయి. చల్లారిన తర్వాత కొంచెం పెరుగు మజ్జిగ వేసి కలిపెట్టేయటమే కదా, అంతే కదా మనం చేసేది. ఆయుర్వేదంలో పెరుగు చాలా చాలా మంచిదని చెప్తున్నాను. పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిదని చెప్తున్నారండి. ఇది మనకి శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇది ఫుడ్కే కాదండి, అన్నానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో పెరుగు ఎప్పుడూ ఉంటుంది కదా. పెరుగు ప్రతిరోజు కాకపోతే వారానికి 2-3 సార్లు పెరుగులో శనగపిండి వేసి రాసుకోండి, లేకపోతే నిమ్మకాయ వేసి రాసుకోండి, బియ్య పిండి వేసి రాసుకోండి, తేనె వేసి రాసుకోండి. ఇలా ఏదో ఒకటి పెరుగులో కలిపేసేసి చక్కగా బాడీ మొత్తం మసాజ్ చేయండి. మంచి షైనింగ్ వస్తుందంటండి పెరుగు తిన్నందువల్ల, అలానే బాడీకి రాసుకున్నందువల్ల. ఇలా బోల్డని ఉపయోగాలు ఉన్నాయి కదా. కొంతమంది పెరుగు మజ్జిగ తినట్లేదు ఈ మధ్య, ఎందుకో మరి. వాళ్ళకి చేత కూడా కనీసం వారానికి ఒకసారన్నా తినిపించండి. మంచిగా పెరుగు చేస్తే ఎవరైనా తింటారండి. మా ఇంట్లో మా పెద్ద పాప తిందు. నేనేం చేస్తాను, దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వేసేసి తాలింపు చేసేసి పెరుగు చారు చేసేసి అనుకోండి, ఏదో రకంగా పెరుగు తిన్నట్టు అవుతుంది కదా. ఆ విధంగా చేసి పెడతాండి. ఇట్లా రకరకాల ఐటమ్స్ పెరుగుతో చేసేసి మంచిగా తినిపించండి అందరి చేత. మంచి ఆరోగ్యం పొందుతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా అండి, ఉపయోగపడుతుంది కూడాను. అయితే నా ఛానల్ కొత్తగా చూసాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేస్తారనుకుంటాను. మరో మంచి వీడియో తోటి మీ ముందుతో మీ శ్రీదేవి.